హాయ్ అండి. టుడే పొదరిల్లు సీరియల్ ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? ఎలాగైనా సరే మాధవన్ చక్రిని మహాలక్ష్మిని ఎలాగైనా సరే ఒప్పించి రిసెప్షన్లో కూర్చోపెడతాడు. రిసెప్షన్లో కూర్చునేసరికి అందరూ కూడా ఆశ్చర్యపోతారు. అమ్మాయి ఎంత బాగుంది, చాలా చక్కగా ఉన్నారు కదా అని అనుకుంటూ ఉంటారు. ఈ లోపల వచ్చి ఫోటోగ్రాఫర్ అంటాడు, దగ్గరగా ఉండండి అన్న, ఏంటి మీరిద్దరు భార్యాభర్తలే కదా అని అంటాడు. అని అనేసరికి దూరంగా జరగండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. అయినా సరే అలాగే కూర్చుంటారు. కూర్చుని ఫోటోలు అలాగే అన్కంఫర్టబుల్గానే ఫొటోస్ దిగుతూ ఉంటారు. ఈ లోపల వాళ్ళ నాన్న వచ్చి, ఒరే దండలు మార్చుకుండ్రా అంటే మార్చుకుంటారు. ఈ లోపల వాళ్ళ నాన్న బంగారపు వస్తువు తీసుకొస్తాడు. బంగారపు వస్తువు తీసుకొచ్చి, ఏంటి ఆ అమ్మాయి మెడలో వెయ్యి అంటాడు. మీరు ఎట్టి పరిస్థితుల్లో వేస్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానంటుంది. కానీ అయినా సరే వేసేస్తాడు. ఈ లోపల వేసేసిన తర్వాత తీసేసి వెంటనే కూడా, చూసావా తాయారు, చూసావా ఎంత బాగా జరిగిందో ఫంక్షన్ జరిగితే సరిపోతుందా, 3 నాళ్ళు ముచ్చటే ఉంటుంది, చూస్తూ ఉండు అని చెప్పేసి అంటూ ఉంటుంది తాయారు. ఈ లోపల అందరూ వచ్చి గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు చక్రికి, మహాలక్ష్మికి. మహాలక్ష్మి చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది. ఏం చేయాలో తెలియక ఇది చూస్తూ ఉన్న మాధవన్, ఏం చేయాలో దేవుడా అంటూ దేవుడి దగ్గర దండం పెట్టుకుంటూ ఉంటాడు. అయ్యో ఏంటిది దేవుడా, ఆ అమ్మాయికి అనుకోని పరిస్థితిలో ఈయన్ని పెళ్లి చేసుకుంది. ఎలాంటి అమ్మాయి మా ఇంటికి రావడం చాలా హ్యాపీగా ఉంది. ఈ అమ్మాయి మాతో ఉండిపోతే చాలా ఆనందంగా ఉంటుంది అని చెప్పేసి మాధవన్ అనుకుంటూ ఉంటాడు. ఈ లోపల అందరూ భోజనాలు చేస్తూ ఉంటారు. భోజనాలు చేసేటప్పుడు, ఏంటిది ఇంతలా చేస్తున్నారు, ఏమైనా ఉంటుందా ఏంటి, ఈ అమ్మాయి ఏమన్నా ఉంటుందా, వెళ్ళిపోతుంది, వీళ్ళు గోలలకే వెళ్ళిపోతుంది ఆ అమ్మాయి, చూస్తూ ఉండండి అని చెప్పేసి అంటే, చిన్నోడు అసలు ఏంటి ఏం వాగుతున్నారు పిన్ని, మీ అమ్మాయి నాకు లవ్ లెటర్ రాసిన విషయం అందరికీ చెప్పకుండా నువ్వు గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసిన విషయం తెలియదు అనుకున్నావా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఈ లోపల ఒకరికొకరు మాటలేస్తూ ఉంటారు. ఈ లోపల చక్రి వాళ్ళ నాన్న అందరినీ తిడుతూ ఉంటారు. ఏమన్నారా, నా కోడలు రాదు అలాగే ఇలాగ అన్నారు, చూసావు కదరా అని చెప్పేసి అందరినీ తిడుతూ ఉంటాడు. తిడుతూ ఉండేసరికి అందరూ అర్థం కాకుండా వాళ్ళ పెదనాన్న మేనత్త కూడా ఆశ్చర్యపోతారు. ఏంటిది, అసలు ఫంక్షన్ జరగకూడదనే కదా, చూడటానికి కదా మనం వచ్చాము అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఈ లోపల మాధవన్ మరదలు గాయత్రి కూర్చోపెట్టి మాధవన్ భోజనం పెడతాడు. రండి రా గాయత్రి, రా కూర్చో, నువ్వు మా కోసం నువ్వు ఆలోచిస్తావు, మేమంటూ ఎవరికి ఇష్టం లేకపోయినా సరే నీకంటే మేము చాలా ఇష్టము అని చెప్పేసి తనకి కూర్చోపెట్టి ఆకులో అన్నీ వేస్తూ ఉంటాడు. మా గురించి నువ్వు మా ఇంట్లో జరిగే ప్రతి ఫంక్షన్కి నువ్వే ఉండాలి, మా గురించి చాలా తాపత్రయపడుతూ ఉంటావు అని చెప్పేసి గాయత్రిని చాలా చాలా ఆనందంగా మాట్లాడతాడు. వాళ్ళిద్దరూ బావమరదళ్ళు అనమాట. ఇలాగా మాట్లాడుతూ ఉంటే ఈ లోపల పని ఉంది వస్తాను అని చెప్పి వెళ్ళాడు మాధవన్. వెళ్ళేసరికి వాళ్ళ అమ్మ వస్తుంది, గాయత్రి వాళ్ళమ్మ. ఏంటే ఇంట్లో ఉండమని చెప్పాను కదా, అయినా సరే వినిపించుకోకుండా వస్తావా ఇక్కడికి, తిన్న అంచం తీయకూడదు, కన్న బిడ్డవని ఆలోచిస్తాను, లేకపోతే ఊరుకునేదే లేదు అంటే నువ్వు నాకు చెప్తున్నావా అమ్మ, మీ అన్నగారు చూడు ఎలా ఉన్నాడో, తాగి తందనాలు ఆడుతున్నాడు అక్కడ అని చెప్పేసి అంటూ ఉంటుంది గాయత్రి. ఇంకేం చేయాలో నువ్వు నాకు చెప్తున్నావా అని చెప్పేసి అనేసరికి ఏం మాట్లాడాలో తెలియక, ఇంటికి రండి మీ సంగతి చెప్తాను అంటుంది. ఈ లోపల అందరూ వచ్చిన వాళ్ళందరూ భోంచేసి వాళ్ళ ఆశీర్వదించి వెళ్తూ ఉంటారు. ఈ లోపల అందరూ కలిపి ఫోటో దిగుతారు. మరి నేను బావా అంటూ గాయత్రి కూడా దిగి ఫోటో దిగుతూ ఉంటుంది. నువ్వు లేకుండా ఎలాగా గాయత్రి అని చెప్పేసి అందరూ ఫోటో దిగుతారు. ఫోటో దిగిన తర్వాత చక్రిని మహాలక్ష్మిని కూర్చోపెట్టి భోజనం పెడతారు అందరూ. ఇంకా అందరూ తినేసి వెళ్ళిపోతారు. ఇలా అందరూ భోజనం కూర్చుని తిన్నాక మర్నాడు ఎవరి కాళ్ళు ఇష్టానుసారంగా ఉంటారు. అది చూసిన మహాలక్ష్మి ఏమంటుందంటే, నేను హాస్టల్కి వెళ్ళిపోతాను, ఇక్కడికి ఉండాలి అనిపించడం లేదు అంటూ ఉంటుంది మహాలక్ష్మి. అది అర్థం కాకుండా ఏం చేయాలో తెలియక చక్రి అలా స్టన్ అయిపోతాడు. ఈ మాటలు విన్న మాధవన్ కూడా ఏమీ అర్థం కాకుండా ఉండిపోతాడు. అంటే అసలు ఈ సీరియల్ వాళ్ళని ఇంకెంత మారుస్తుంది, అసలు ఆడవాళ్ళ ఇంట్లో లేని వాళ్ళకి ఎలా ఉంటుంది, అసలు ఎలా ఉండాలి అనేది పద్ధతి చెప్తుందా, లేకపోతే వెళ్ళిపోతుందా, లేకపోతే ఈ ఇంటిని ఒక కొలిక్కి తీసుకొస్తుందా మహాలక్ష్మి అనేది మనం ముందు ఎపిసోడ్లో చూడాలండి. అసలు ఏం జరుగుతుంది అనేది మనం ముందు ఎపిసోడ్లో చూడాలి. తన గోల్ కోసం తను వెళ్ళిపోతుందా, లేకపోతే ఆ మాధవన్ అయిన వల్ల ఆయన్ని చాలా ఆప్యాయంగా చూస్తూ ఉంటుంది మహాలక్ష్మి. వాళ్ళ
నాన్నతో పోలుస్తుంది. కాబట్టి వీళ్ళందరితో కలిసి ఉంటుందా లేకపోతే ఏం చేస్తుందా అనేది మన కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకోవాలండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త సీరియల్ని కూడా ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.